ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాం. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచి దేవునికి స్తోత్రం. జనవరి నెలంతా దేవుడు మనందరినీ కాచి కాపాడి ఆయన కృపలో నిలబెట్టిన దేవదేవునికి మహిమ కలుగును గాక. అందరం ఒకసారి కలిసి దేవా తిరిగి మళ్ళీ ఫిబ్రవరి నెలలోకి అడుగు పెట్టించావు తండ్రి, నీకు స్తోత్రం అని అందరం చేతులు స్తుతి చెల్లిద్దామా? హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. జనవరి నెలంతా కాచి కాపాడావు తండ్రి. ఫిబ్రవరి నెలలోకి అడుగు పెట్టే కృప ఇచ్చినందుకు నీకే మహిమ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో నాకు అలా ప్రార్థించి అడుగు పెడితే బాగుంటుంది అనిపించింది. దేవునికి స్తోత్రం. జనవరి నెలలో చాలామందికి మరణాలు దేవుడు తప్పించాడు, యాక్సిడెంట్లు, చాలామందిని దేవుడు కాచి కాపాడాడు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన సన్నిధి మనతో ఉండటం వలన మనము ఖచ్చితంగా జయించే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవునికి మంచి ఈ నెలంతా కూడా ప్రభు మమ్మల్ని అందరినీ కాచి కాపాడాలని దేవునికే మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథము 103వ దావీదు కీర్తన చదువుతున్నాను. 2వ అధ్యాయాన్ని చదువుతున్నాను. దేవునికి స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకము. దేవుడు చూడండి, దావీదు చక్కగా అసలు ప్రాణముతో ఎంత బాగా చెప్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేలు దేనిని మరవకము. నిజమే, ఒకరు వ్యక్తిగతంగా ఎట్లా మాట్లాడతామో అంత బాగా ప్రాణంతో ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రాణంతోని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఆయన ఎన్ని మేలు చేశాడో, ఎన్ని కార్యాలు చేశాడో అవన్నీ నువ్వు మర్చిపోవద్దు ప్రాణమా. ఎందుకంటే నిజంగా ఆయన్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో దేవుని ఆయనకి తెలుసు ఈ ప్రాణము ఒకవేళ మర్చిపోతుందేమో అని దేవునికి తెలిసి చెప్తూ ఆయన్ని చేసిన మేలులేంటి, ఆయన ఎందుకు అంతగానం గట్టిగా చెప్తున్నాడు, ఎందుకు ఆయన మరవద్దని చెప్తున్నాడు, ప్రాణంతో అంత విశ్వాసంగా అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాడు దావీదు? నిజమే దేవుని బిడ్డలారా, ప్రాణము నిజంగా మన ఊపిరి. ఈ ప్రాణం ఉన్నంత వరకు దేవుడు మన జీవితంలో ఎన్ని మేలు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశారో మనం ఎప్పటికప్పుడు కూర్చొని ఒంటరిగా ప్రాణంతో చెప్పాలి. ఆ ప్రాణంతోనే మనం స్తుతించాలి. అదే దావీదు ప్రాణంతో చెప్తున్నమాట. చెప్తూ ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకము. దేవుని బిడ్డ, ఇన్ని ఉపకారాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు కదా. ఆ ఉపకారం ఏంటో ఒకటి చూసుకుందామా? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. చూడండి, ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారం ఈ ప్రాణంతో ఇంతగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, మన దోషములన్నిటినీ ఆయన క్షమించాడు. నిజంగా క్షమించకపోతే మనం ఈ రోజున ఇలా ఉంటామా? ఎన్ని బలహీనతలు, ఎంత పాపము, ఎంత అవిధేయత మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనందరినీ కూడా ఈ రోజున, అందుకే ఆయన అన్నాడు, నిజంగా మన దోషములన్నిటినీ ఆయన క్షమించాడు కదా. మరి ప్రాణమా, ఆ దోషములను నువ్వు జ్ఞాపకం పెట్టుకుని ఆ దోషములు చేసి నన్ను పరిశుద్ధపరిచావు, పవిత్రపరిచావు తండ్రి అని దోషములను క్షమించి పవిత్రులుగా చేసిందే ప్రాణంతో చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడు మనం నేల నుంచి పైకి వచ్చాం కదండి. ఎలా వచ్చాం చెప్పండి? పైకి నేల నుంచి పైకి తీయబడ్డాం. నేల నుంచి పైకి తీయబడి పైకి లేపినాక నేలను మర్చిపోయేటట్టుగా మనం ఉండకూడదని ఆయన చెప్పే మాట. ఎందుకంటే మనము నిజంగా ఎన్ని దోషంలో నుంచో మన పైకి తీసుకొచ్చాడు. ఆ దోషములు మర్చిపోకుండా ఆయన చేతిలోనే నువ్వు ఉండాలని చెప్పి ఇంకోటి చెప్తున్నాడు. చూడండి, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు ఆయనే కదా. ఎంత బాగా మాట్లాడుకుంటున్నాడు కదా ప్రాణంతో. ఏం చెప్పాడు? ఉపకారాలు మర్చిపోవద్దు, ఆయన ఏ చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు.
తర్వాత ఎందుకు మర్చిపోవద్దు అంటే ఆయన మన దోషులల్లా మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. మూడోది, నీ సంకటములన్నీ కుదిర్చినవాడు. నిజంగా దేవుడు మన జీవితాల్లో ఎన్ని సంకటాలు కదండి. సంకటం అంటే ఏంటో చెప్పండి. సంకటం అంటే ఏమంటారంటే దాన్ని, అటు చచ్చిపోలేము, ఇటు బతకలేము కదా. దేవుని స్తోత్రం. అట్లని మనం పారిపోలేము, అలాగని ఇంట్లో ఉండలేము, అలాగే ఏడవలేము ప్లస్ నవ్వలేము. దీన్నే సంకటం అంటారు. చాలాసార్లు, ఎన్నిసార్లు మన జీవితాల్లో ఇలాంటి సంకటనన్నీ దేవుడు సమకూర్చాడు. దావీదు చూడు, ఎలాంటి తరము కొట్టినప్పుడు చచ్చిపోలేడు, అట్లాగని ఉండలేడు. ఇంకా రెండోది ఏంటంటే, ఆయన ఏ రీతిలో కూడా పరిగెట్టలేడు, అట్లని పారిపోలేడు, అలాగని దేశాన్ని విడిచిపెట్టలేడు. అలాంటి సంకటాలన్నిటినీ కూడా ఆయన కుదిర్చాడు కదా. మన జీవితం కూడా ఎన్ని మార్లు ప్రయత్నం చేసావు కదా. అయ్యా, సావలేక బతుకుతున్నానని, లేకపోతే బతకలేక సస్తున్నానని, అయ్యా ఏదో జీవించలేక జీవిస్తున్నానని, అయ్యా ఏంటో నా పరిస్థితులు ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుందని కదా. మనం కూడా చాలా అలాంటి సంకటములన్నీ కుదిర్చిన ఆయన నీ జీవితంలో ఉండగా ఏ మేలు కూడా నీవు మర్చిపోవద్దు. ప్రాణము చెప్పుకో. ఈ రోజున ఉన్నత స్థితిలోకి వెళ్తాం, రేపు లేమిలో ఉంటాం. ఈరోజు లేమిలో ఉంటాం, రేపు ఉన్నత స్థితికి వెళ్తాం. ఎప్పటికీ కూడా దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మర్చిపోవద్దు. ఓకేనా. అందుకనే మన సంకటములన్నీ కుదిర్చిన ఆ దేవునికి కృతజ్ఞరాళ్ళమై ఈ రోజున దేవుని సన్నిధిలో మనందరము నిలిచి ఉన్నాం. కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడ, ఉదయ కాలంన ప్రతి బిడ్డ ప్రాణంతో మాట్లాడినట్టుగా మేము కూడా ప్రతి ఒక్క మేలును ఉపకారం మర్చిపోని వారిగా దీవించమని, మంచి ఆరోగ్యాలు ఆశీర్వాదం ఇచ్చి ఈరోజంతా క్షేమముగా మీరు నడిపించి తండ్రి మీరు మహిమ పొందుకొని దీవించమని, ఈరోజంతా నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.